ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, స్తుతియు స్తోత్రములు తెలియజేయచ్చు. ఈ యొక్క సమయమందు మీరిచ్చినటువంటి మహాకృపను బట్టి మీకు వేలాది వందనములు, స్తుతియు స్తోత్రములు తెలియజేయచ్చు తండ్రి. ఇదిగో దేవా, ఈ యొక్క సమయమందు పరిశుద్ధ గ్రంథంలో మీరు మా కోసం వ్రాయించినటువంటి మాటలను గూర్చి ఆలోచన చేయవలసి ఉంటుండగానైనా చెప్పుచున్న నాకు మీ యొక్క ఆలోచనను ఇచ్చి సహాయం చేయండి, నడిపించండి. ఈ యొక్క వీడియో ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి వారందరికీ తండ్రి, వింటున్న ప్రతి ఒక్కరూ తమ తమ ఆత్మీయ జీవితాలలో చెప్పబడుతున్నటువంటి ప్రతి మాటను కూడా వాక్యానుసారమైనదా కాదా అని పరిశీలన చేయగలుగుతూ తమ జీవితాలకు తండ్రి ఆనుకొని తమ యొక్క ఆత్మీయ జీవితాలను అభివృద్ధి పరచుకోవటానికి మీ అందు ఉన్నతమైనటువంటి విశ్వాస జీవితాలను కలిగి బ్రతకటానికి చెప్పుచున్నటువంటి నేనును వింటున్నటువంటి అనేకులను తండ్రి మీ యందు విశ్వాస జీవితాలను కలిగి బ్రతికేలాగున మాకందరికీ మీ యొక్క ఆలోచననిచ్చి నడిపించుము తండ్రి. మరి ప్రాముఖ్యముగా ఈ యొక్క సమయంలో ఈ మాటలు వింటున్న వారందరికీ కూడా వినగలిగేటటువంటి చెవులను, గ్రహించగలిగేటటువంటి మంచి నూతన మనసును దయచేసి మీరే సహాయం చేయమని కోరుకుంటూ క్రీస్తు నామంన ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవాది దేవునికి మొట్టమొదటిగా స్తుతియు స్తోత్రములు వందనములు తెలియజేస్తూ ఈ యొక్క సమయమందు దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినటానికి మనం ఇక్కడ ఉన్నటువంటి సమయమంతా కూడా చెప్పబడుతున్నటువంటి మాటలపై ఉంచి వాక్యానుసారమైనటువంటి మాటలు చెప్పబడతా ఉన్నాయా, వాక్యంలో లేని మాటలు చెప్పబడతా ఉన్నాయా అనేది ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా పరిశీలన చేసి మాటలను, వాక్యమును వినేటటువంటి ప్రయత్నమును చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి సమయము అని నేను అన్నాను కాబట్టి ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపోయినటువంటి సమయంలో మనము ఎలా ఉన్నా పర్వాలేదు అనే ఉద్దేశమును బట్టి నేను మాట్లాడలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమయమును బట్టి అని నేను ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అని అంటే గనుక, ఇక్కడ కూర్చొని ఈ సమయమందు దేవుని యొక్క మాటలు వింటా ఉన్నాము కాబట్టి ఆ మాటలు మనకు అర్థం కావాలి అని అంటే ఆ మాటల ప్రకారంగా మనకు మాటల విలువ లేదా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు అర్థం కావాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి సమయం అంతా కూడా జాగ్రత్తగా మనసు పెట్టి దేవుని యొక్క మాటలు వినగలిగేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి. కాబట్టి మనం ఆలోచిస్తే ఇక్కడ చెప్పబడినటువంటి ప్రతి మాట, ప్రతి సందర్భాన్ని కూడా వాక్యానుసారమైనటువంటిదిగా ఉన్నదా లేదా అని చక్కగా మనం ఆలోచించేటటువంటి వారిగానే దేవుని యొక్క మాటలను వినేటటువంటి ప్రయత్నమును చేయగలగాలి. లేదు అనుకుంటే ప్రమాదంలోనికి ఆత్మలు జారిపోయేటటువంటి అవకాశం అనేది ఉన్నది. కావున దేవుని యొక్క మాటలు చెప్పబడుతున్నటువంటి ఏ స్థలములో మనం కూర్చున్నప్పటికీ
అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు వాక్యానుసారమైనటువంటి మాటల, లోకానుసారమైనటువంటి మాటల, కల్పింపబడినటువంటి మాటల, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటల, పరిశుద్ధ గ్రంథంలో లేని మాటలు చెప్పబడుతున్నాయా? పరిశుద్ధ గ్రంథంలో లేని మాటలు చెబుతున్నారా? లేదా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను తీసివేసి మరి చెబుతున్నారా? ఇది చాలా ప్రాముఖ్యముగా మనము గుర్తెరగవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇలాంటి పరిశోధన లేదా ఇలాంటి పరిశీలన వింటున్నటువంటి అందరిలో కూడా రావాలి, అందరిలో కూడా ఉండాలి. కేవలం వింటున్నటువంటి వారందరిలోనే కాకుండా వినగలిగేటటువంటి వారికి బోధిస్తున్నటువంటి బోధకుడైన వానికి లేదా ఆ సంఘంలో బోధిస్తున్నటువంటి సంఘ కాపరికి మరీ ప్రాముఖ్యంగా ఈ పరిశీలన అనేది వాక్యానుసారముగా తెలిసి ఉండాలి. వాక్యమును సరిగా విభజించువానిగా ఒక సేవకుడు ఉండాలి. ఇది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి వాక్యాన్ని చెబుతున్న వారైనా, వాక్యాన్ని వింటున్న వారైనా, వాక్యాన్ని వింటూ ఆ వాక్య ప్రకారంగా అనుసరించగలుగుతూ బ్రతుకుచున్నటువంటి వారైనా, వాక్యమును జాగ్రత్తగా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నమును చేయాలి. వాక్యమును జాగ్రత్తగా పరిశీలన చేసేటటువంటి వారిగా ఈ భూమి మీద క్రైస్తవ జీవితాలను కలిగినటువంటి వారిగా ఉండాలి. అలా ఉండగలిగితేనే వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నారా, లేదా వాక్యంలో లేని దానిని వాక్యములోనికి జోడించి బోధిస్తున్నారా, లేదా వాక్యంలో ఉన్నదానిని తీసేసి బోధిస్తున్నారా అనేటటువంటిది చాలా జాగ్రత్తగా మనకు అర్థం కావటానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతూ ఉంటే వాక్యాన్ని పరిశీలించగలిగే సామర్థ్యమును కలిగినటువంటి సేవకులుగా, వాక్యాన్ని సరిగా విభజించేటటువంటి సామర్థ్యమును కలిగినటువంటి సేవకులుగా, ఆ వాక్యమును సరిగా విభజించి బోధించేటటువంటి సేవకులైనటువంటి వారుగా ఉండాలి. అలాగే వాక్యమును వింటున్నటువంటి వారు ఆ వాక్య ప్రకారంగా ప్రవర్తించు వారిగా ఉండేదానికి ముందు వీరు కూడా ఏం చేయాలి అంటే ఆ వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నారా లేదా అని పరిశీలన చేయగలిగేటటువంటి వారిగా సంఘ విశ్వాసులు ఉండాలి. సంఘ విశ్వాసులు ఇలాంటి పరిజ్ఞానమును కలిగిన వారుగా ఉండాలి. అంటే సంఘ విశ్వాసులుగా ఉన్న చదవగలిగేటటువంటి ప్రతి ఒక్కరును కూడా వాక్యమును దినదినము చదవాలి. వాక్యమును దినదినము చదువుచూ వాటిని పరిశీలన చేయగలగాలి. అలా చేయగలిగితేనే ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, వీటన్నింటిని కూడా జాగ్రత్తగా పరిశీలన చేసేటటువంటి అవకాశము ఉన్నది. కాబట్టి ఈరోజు మనము అటువంటి సందర్భాన్ని నేర్చుకుంటాం. గడిచినటువంటి
పాఠ్యాంశములలో లేదా గతించిన కొన్ని వారములకు నెలలకు ముందు నుంచి మనము చాలా అద్భుతకరమైనటువంటి పాఠ్యాంశములను నేర్చుకుంటూ ఉన్నాం. కృపా సందేశాలకు సంబంధించి రక్షణను కొనసాగించేటటువంటి సందర్భాలను గూర్చి ఎన్నో అంశాలుగా సందేశములుగా మాట్లాడుకోవటం అనేది జరుగుతూ ఉంది. వాటిని మనము నేర్చుకోవటం అనేది జరుగుతూ ఉంది. అదే రీతిగా వాటిని పురస్కరించుకొని వాటిని ఆనుకొని ఈరోజు కూడా మరొక ప్రత్యేకమైనటువంటి సందేశమును మీ ముందుకు తీసుకురావటం అనేది జరిగింది. ఆనాటి కొన్ని వాక్య సందేశములను ఆధారం చేసుకొని ఈనాడు ఈ సమయమందు కూడా మరొక పాఠ్యాంశమును తీసుకురావటం అనేది జరిగింది. మరొక సందేశమును మీ ముందుకు తీసుకురావటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మన పాఠ్యాంశము లేదా ఈరోజు మన సందేశ శీర్షిక, ఈరోజు మన పాఠ్యాంశం ఏమిటి అనంటే, సంఘ విశ్వాసులు పాపములను ఒప్పుకొనవలెన కప్పుకొనవలెన. ఈరోజు మన పాఠ్యాంశం ఏమిటంటే, సంఘ విశ్వాసులు పాపములను ఒప్పుకొనవలెన కప్పుకొనవలెన. చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యాంశమును గూర్చి ఈరోజు మనము ఈ సమయమందు ఆలోచన చేద్దాం. ఎంత ప్రాముఖ్యమో ఈ పాఠ్యాంశము, ఈ యొక్క సందేశము అనేది వాక్యము అనంతర సమీపంలో మీకు అర్థమవుతుంది. ఈ వాక్య సందేశమును నేను ముగిస్తా ఉన్నటువంటి 5-10 నిమిషాలకు ముందుగా మీకు అర్థమవుతుంది. అంటే సంఘ విశ్వాసులైనటువంటి వారు, సంఘ విశ్వాసులుగా ఉన్నటువంటి వారు ఆత్మ మూలముగా, నీటి మూలముగా బాప్తిస్మము తీసుకొని సంఘములోనికి ప్రవేశించినటువంటి అందరూ కూడా పాపములను మరల ఒప్పుకొనవలసినటువంటి అవసరత లేదా? ఒకసారి ఆత్మ మూలముగా, నీటి మూలముగా జన్మించాము. ఎందుకు జన్మించాము అనంటే పాపము పోవటానికి. దానికి ముందుగా పాపం అనేది మానవునిలో ఉందా అంటే ఉంది. ఆ పాపము పోవటానికి బాప్తిస్మము అనేది తీసుకున్నాము. కాబట్టి హృదయమందు విశ్వాసించి నోటితో ఒప్పుకొని బాప్తిస్మము తీసుకున్నాము. కాబట్టి అటు తర్వాత ఎటువంటి పాపము అనేది ఉండటానికి లేదు. ఇలా మనం ఆలోచన చేయగలిగితే దీనికి భిన్నముగా నేడున్నటువంటి అబద్ధ బోధను బోధిస్తున్నటువంటి వారు ఎలా బోధిస్తూ ఉన్నారు అనంటే, ఆల్రెడీ యేసుక్రీస్తు వారి ద్వారా మనమందరమును కూడా రక్షింపబడ్డాము. ఎలా రక్షింపబడ్డాము అనంటే, యేసుక్రీస్తు వారు శిలువ రక్తం ద్వారా ఆయన కార్చినటువంటి రక్తమును బట్టి మనమందరమును కూడా రక్షింపబడ్డాము. కాబట్టి మనం ఇంకా మరలా బాప్తిస్మమును పొందటం ఎందుకు? బాప్తిస్మము తీసుకోవలసినటువంటి అవసరత మనకి ఏముంది అని వారు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే బాప్తిస్మము పొందితేనే రక్షణ కాదు,
బాప్తిస్మము పొందకపోయినా క్రీస్తు వారి యొక్క బలియాగమును మనం గుర్తించగలిగి హృదయమందు విశ్వాసించి నోటితో ప్రభువని ఒప్పుకుంటే సరిపోతుంది. బాప్తిస్మం తీసుకుంటేనే రక్షణ కాదు, బాప్తిస్మానికి ముందే మనకు రక్షణ. అలా రక్షింపబడిన మనము బాప్తిస్మమే తీసుకోవలసినటువంటి అవసరత లేదు అని బోధిస్తున్నారు. అలాగే నేను పాపిని కాను, నేను పాపం చేయటము లేదు, నేను పాపిని అని ప్రార్థించవలసినటువంటి అవసరత మనకు లేదు. అలాగే నేను పాపము చేశాను అని ఒప్పుకోవలసినటువంటి, పశ్చాత్తాప పడవలసినటువంటి అవసరత కూడా లేదు. అలాగుననే నేను పాపము చేస్తాను అని అనుకోవటానికి కూడా లేదు అనేదే వారి యొక్క వాదన లేదా వారి యొక్క బోధ విధానం. నేను పాపిని కాదు, నేను పాపమే చేయటం లేదు, ఆ పాపమును నేను ఒప్పుకోవలసినటువంటి అవసరత లేదు అని మనముగానే నిర్ణయించుకొని అలా ఉండిపోతే సరిపోతుంది అనుకుంటున్నారు వారు. ఎవరు? నేను పాపిని కాను, నాలో పాపము లేదు, నేను పాపము చేసినా సరే అది నా దృష్టిలో కానీ దేవుని దృష్టిలో కానీ పాపము చేసినట్టు కాదు, దేవుని దృష్టిలో నేను అసలు పాపమే చేయటం లేదు అనుకుంటూ అబద్ధమును సంఘ విశ్వాసులైనటువంటి వారి మధ్యన తీసుకుని వచ్చి బోధిస్తూ ఉన్నారు. కేవలము వారు ఈ బోధను వారికి వారుగా అనుసరించటం కాకుండా, వారికి వారుగా పాటించటం కాకుండా, ఈ బోధను వారి మధ్యన కూడా, సంఘస్థులైనటువంటి వారి మధ్యన కూడా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే బోధిస్తూ ఉన్నారు. ఇలాంటి వాక్యానుసారమైన బోధ ఎక్కడైనా ఉందా? ఇది నిజానికి వాక్యానుసారమేనా అనేది మనము ఈ సమయంలో ఆలోచన చేస్తాం. వీరు ఏ మాటను బట్టి ఇలా మాట్లాడుతున్నారో మొదటిగా మనం వాక్యంలో చూసిన తర్వాత ఈ యొక్క సందేశమును ముందుకు కొనసాగించుకుందాం. వారు ఇలా నేను పాపిని కాను, నాలో పాపము లేదు, నేను పాపిని అని ఒప్పుకోవలసినటువంటి అవసరత లేదు, నేను పాపిని అని ప్రార్థన చేయవలసినటువంటి అవసరత లేదు, నేను పాపము చేశాను అని పశ్చాత్తాప పడవలసినటువంటి అవసరత మనకు లేదు అని వారు బోధించటానికి రుజువుగా చూపిస్తున్నటువంటి వాక్యపు ఆధారాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అది వారు సరి అయిన విధంగా అర్థం చేసుకొని ఉంటే అలా అర్థమయ్యేది కాదు. కానీ వారు అపార్థం చేసుకున్నారు గనుకనే, వారు అపార్థం చేసుకున్నారు గనుకనే ఆ రీతిగా ఆ వాక్యము వారికి అపార్థముగానే అర్థమైంది. అపార్థం చేసుకున్నటువంటి సందర్భం ఒకసారి చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు మనం జాగ్రత్తగా చూడగలిగితే, రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనములను మనం జాగ్రత్తగా చూడగలిగితే, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వాసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. కాబట్టి ఈ మాటను తీసుకొని
హృదయమందు విశ్వాసించాము కాబట్టి, ఆ యొక్క విశ్వాసమును నోటితో ఒప్పుకున్నాము కాబట్టి, విశ్వాసం అనేది హృదయంలో జరిగింది. హృదయమందు విశ్వసించాము, నోటితో ఒప్పుకున్నాము కాబట్టి మాకు పాపమే లేదు. ఇలా ఒప్పుకున్న క్షణము నుండి పాపం అనేది మాలోనికి ప్రవేశించే అవకాశం లేదు. మేము పాపం చేసే అవకాశమును మాకు మేముగా కల్పించుకోవటం లేదు. ఒకవేళ మేము పాపము చేసినా సరే, ఏమి చేసినా సరే, అది దేవుని దృష్టిలో నేరముగా పరిగణించబడదు, లేదా అది దేవుని దృష్టిలో పాపము చేసిన వానిగా మేము దేవుని దృష్టిలో ఎంచబడము. ఇది వారి యొక్క ఆలోచన విధానం. ఇక్కడ విశ్వాసం ఉంచటం, హృదయంలో విశ్వసించటం వాస్తవం. తర్వాత నోటితో ప్రభు అని ఒప్పుకోవటం వాస్తవం. కానీ అలా విశ్వాసముంచి, అలా హృదయమందు విశ్వాసముంచి, హృదయములో విశ్వాసముంచి, నోటితో ఒప్పుకొని ఏం చెయ్యాలి అనంటే బాప్తిస్మము పొందాలి. మారు మనసు వచ్చిన తర్వాత బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మం అనేది తీసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. బాప్తిస్మము అనేది మనము తీసుకొనకపోతే, బాప్తిస్మము అనేది మనం ఎప్పుడైతే తీసుకోకుండా కేవలం నేను విశ్వాసం ఉంచాను కదా, నోటితో ఒప్పుకున్నాను కదా, అదే నాకు సరిపోతుంది అని అంతటితో విడిచిపెట్టేయటానికి లేదు. బాప్తిస్మం అనేది పొందుకుంటేనే మనకు రక్షణ అనేది కలుగుతుంది. రక్షణలోనికి మనము ప్రవేశించేటటువంటి అవకాశం అనేది ఉంది. అంటే సంఘములోనికి ప్రవేశిస్తాం. బాప్తిస్మం ద్వారానే మనము సంఘంలోనికి ప్రవేశిస్తాం. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి ప్రతి మాటలను మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6 వచనములను మనం జాగ్రత్తగా చూడగలిగితే, ఇక్కడ ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడగలుగుతుంటే మారు మనసుకు సంబంధించినటువంటిది. యోహాను గారు మారు మనసుకు సంబంధించి కొన్ని సంగతులను మాట్లాడుతూ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ మనం జాగ్రత్తగా చూడగలిగితే బాప్తిస్మం పొందుడని సమరయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడని అరణ్యంలో కేకవేయునొకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమములు గల వస్త్రములు మొల చుట్టి తోలుదట్టియు ధరించుకొనినవాడు. మిడతలను ఇతనికి, తేనెయు అతనికి ఆహారమాయను. ఈ యొక్క మిడత, తేనె ఈ యొక్క యోహాను గారికి ఆహారముగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయమున యెరూషలేము వారును, యూదయ వారందరూను, యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకు? యోహాను గారి యొద్దకు వచ్చి, తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరూ వచ్చి తమ తమ పాపములను ఒప్పుకొని బాప్తిస్మము పొందిరి అన్నాడు. అంటే మారు మనసుకు సంబంధించినటువంటి విషయాలను తెలియపరుస్తూ ఈ యొక్క యోహాను గారు ఏం చేస్తున్నారంటే బాప్తిస్మం అనేది తీస్తూ ఉన్నారు, బాప్తిస్మం అనేది ఇస్తూ ఉన్నారు. అంటే పాపములను ఒప్పుకుంటూ వారు ఏం చేస్తున్నారు? బాప్తిస్మం అనేది పొందుకుంటూ ఉన్నారు. దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుంది? పాపములను ఒప్పుకొనవలసినటువంటి అవసరత లేదా?
ఇది మొదటిగా మనం చూస్తున్నాం. ప్రారంభంలో సంఘములోనికి ప్రవేశించిన దానికి ముందు జరిగిన సందర్భం. అంటే బాప్తిస్మం తీసుకోవటానికి పాపములను ఒప్పుకొని బాప్తిస్మం తీసుకొని సంఘంలో ప్రవేశిస్తా ఉన్నారు ఇక్కడ. ఇది ప్రారంభంలో మనము ఒప్పుకోలు కోసం మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఏ ఒప్పుకోలు అనంటే బాప్తిస్మానికి ముందుగా తమ హృదయంలో తాము ఒప్పుకుంటున్నటువంటి వారు ఒప్పుకుంటున్నటువంటి సందర్భాలు. మనము ఇలా చూడగలుగుతూ ఉంటే అనేకమైనటువంటి సంగతులను, అనేకమైనటువంటి సందర్భాలను ఎన్నో చూడగలము. ఎన్నో వాక్యంలో ఆధారాలు ఉన్నాయి. కానీ వాటిలో మనకు కొన్ని సందర్భాలు మాత్రమే ఈ సమయమందు మనం ఆలోచన చేద్దాం. ఒకసారి మనకు అర్థం కావటానికి మరికొన్ని సందర్భాలను గూర్చి ఆలోచన చేయగలిగితే గనుక పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలను మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట మనం చూడగలిగితే 7వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం నుండి 6 వచనాల దాకా మనము జాగ్రత్తగా చూడగలిగితే, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం నుండి 6 వచనాలు మనము జాగ్రత్తగా చూడగలిగితే ఇక్కడ మరికొన్ని సంగతులు మనకు కనబడతాయి. జాగ్రత్తగా చూద్దాం. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందండే అభినాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మనమందరము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరించి దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ హృదయంలో మీతో యెహోవా యొద్దకు మీరు మల్లు కొనిన ఎడల అన్య దేవతలను, అస్తరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, అస్తరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటా యెహోవా ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇక్కడ మేము పాపము చేసితిమని, యెహోవా దృష్టికి మేము పాపము చేసితిమని ఒప్పుకుంటా ఉన్నారు. అంటే మనకేమర్థమవుతుంది? పాపము అనేది వారు మేము చేశాము అని వారు ఒప్పుకోవటం. అంటే పాపము చేసినటువంటి దానిని ఒప్పుకోవటం అనేది జరిగినట్టుగా మనం చూస్తున్నాం. మరి నేడున్నట్టు వారు ఎందుకు పాపములను ఒప్పుకొనవలసినటువంటి అవసరత లేదు? పాపము చేసినా కూడా దేవుని దృష్టిలో అది నేరముగా ఉండదు, అది పాపముగా దేవుడు ఎంచే అవకాశము లేదు అని మాట్లాడగలుగుతున్నారు అని అంటే వారికి వాక్యంలో ఉన్నటువంటి సందర్భాలు ఏమైనా అర్థమయ్యాయా? లేదు అనుకుంటే వాక్యమును వక్రీకరిస్తూ ఇలానే నా జీవితమును కొనసాగించుకోగలుగుతాను అని అనుకుంటా ఉన్నారా? కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలుగుతుంటే ఎక్కడ చూసినా నేను పాపము చేశాను అనంటే దానికి పశ్చాత్తాపముగా దేవునికి వేడుకున్నటువంటి సందర్భాలే మనకు కనబడతాయి. కానీ
ఆ పాపము చేశాను కాబట్టి ఆ పాప విషయమై నేను దేవునికి ప్రార్థించవలసినటువంటి అవసరత లేదు. ఆ పాపమును దేవుని ఎదుట నేను ఒప్పుకొనవలసినటువంటి అవసరతయే లేదు అని ఏ విధంగా చెప్పబడుతున్నటువంటి సందర్భాలు వాక్యములు మనకు ఎంత పరిశీలన చేసినా ఎక్కడ కూడా కనిపించవు. ఎందుకంటే దేవుడు నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అనేసి చెప్పారు. కాబట్టి పరిశుద్ధమైనటువంటి జీవితమును కలిగి మనమందరము బ్రతకటమే దేవుడు కోరుకుంటున్నటువంటి పద్ధతి. కానీ వాక్యంలో దేవుడు వ్రాయించిన మాటల విధానం వేరు, దాని యొక్క భావం వేరుగా ఉంటే దానికి భిన్నాభిప్రాయంగా వేరు బోధిస్తున్నటువంటి బోధ విధానం అనేది వేరుగానే ఉంది. అంటే వాక్యంలో లేని దానిని బోధించినట్టుగా మనం చూస్తున్నాం. వారు బోధించే ప్రతి బోధన విధానాలు అనేవి వాక్యంలో లేని వాటిగానే కనబడుతున్నాయి, వాక్యంలో లేనట్టుగానే ఉన్నాయి. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతుంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించిన మాటలకు వీరికి వేరుగా తమకు తాముగా నిర్ణయించుకొని బోధించినటువంటి బోధకు చాలా భిన్నముగా కనబడతా ఉంది. కాబట్టి మరొక మాటను మనం చూడగలిగితే కనుక చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకు కనబడతా ఉంటాయి, అద్భుతమైనటువంటి విషయాలు మనకు కనబడతా ఉంటాయి. ఇక్కడ మరలా 2వ సమూయేలు గ్రంథానికి వెళ్ళే ముందుగా ఒక మాట చూద్దాం. నెహెమ్యా గ్రంథంలో మనము 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి చూసిన తర్వాత 2వ సమూయేలు గ్రంథానికి మనం ఒకసారి ప్రవేశిద్దాం. నెహెమ్యా గ్రంథము ఇక్కడ 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ యొక్క 2 వచనాలలో మనం చూద్దాం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరలా తమ పాపములను తమ పితరుల పాపములను కూడా ఏం చేశారు? వీరు ఒప్పుకున్నారు. అంటే పాపములను ఒప్పుకొనవలసినటువంటి అవసరత ఉన్నదానంటే తప్పకుండా ఉన్నది. ఒప్పుకోవాలనంటే ఒప్పుకోవాలి, మరి కప్పుకోవాలనంటే కప్పుకోకూడదు. రైట్. ఇంకా సందేశాన్ని ముందుకు కొనసాగించుకుంటూ మరికొన్ని సందర్భాలు మనము పరిశుద్ధ లేఖనాల్లో నుండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి అనేకమైనటువంటి విషయాలు కలవు. కానీ ఇప్పుడు మనకున్నటువంటి సమయమును బట్టి కొన్ని వాక్యాధారాలను చూసుకుంటూ వాక్య సందేశమును మనము ముందుకు కొనసాగించుకోగలిగేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. సమూయేలు 2వ గ్రంథంలో 11వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనములు. ఇక్కడ జరిగినటువంటి సందర్భం చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం గుర్తించగలిగి, ఇక్కడ జరిగినటువంటి సందర్భం మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి సందర్భం, మనందరికీ బాగా గుర్తుంటున్నటువంటి సందర్భం, మనందరికీ గుర్తుంటుంది, బాగా గుర్తుంది అని నేను చెప్పగలను. ఎందుకంటే చాలామంది ఈ యొక్క విషయాలు, ఈ యొక్క మాటలు వినగలరు, వినినటువంటి వారు అలాగనే చదివగలిగే ప్రతి ఒక్కరూ చదివినటువంటి సందర్భాలు. కాబట్టి చాలా సులభంగా ఈ విషయాలు మనకు అర్థమయ్యేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా చూడగలుగుతుంటే 11వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 1వ వచనం నుండి 5 వచనముల వరకు మనము జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ వసంత కాలమున ప్రారంభ వచనం నుండి ఒకసారి చూద్దాం.
వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరిన సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్నా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఇక్కడ ఆలోచన చేయగలిగితే ఒకనొక దినమున ప్రొద్దుగ్రుంకిన వేళ దావీదు ఇక్కడ పడక నుండి లేచి, ఎవరు? దావీదు పడక నుండి లేచి రాజునగర మిద్దె మీద నడుచుచూ పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఎవరికి కనబడింది అని అంటే దావీదు గారికి కనబడింది. తర్వాత ఆమె బహు సౌందర్యవతి అయి ఉండగా చూసి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియను కుమార్తెయు హిత్తియుడగు ఊరియకు భార్యయునైన బత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతిని దావీదు నాకు వర్తమానము పంపగా, ఇక్కడ నుండి జరిగినటువంటి సందర్భం అంతా కూడా మనకు సుపరిచితమైనటువంటి సందర్భమే. బాగా గుర్తుంటున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ ఈ సందర్భము జరిగినప్పటికీ కూడా ఊరియాను చంపించేయటం, అటు తర్వాత యోనతాను గారి ద్వారా దేవుడు అతనికి మరలా మాట్లాడించటం, తర్వాత వచనాల్లో మనము చూడగలుగుతుంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కనబడతాయి. 12వ అధ్యాయంలో కూడా మొదటి వచనం నుండి ఒకసారి జాగ్రత్తగా చూడగలిగితే 12వ అధ్యాయము, అదే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం నుండి మరికొన్ని వచనములను మనం చూడగలిగితే గనుక సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం నుండి కావున యెహోవా 10 వచనాల వరకు మనం చూద్దాం. 12వ అధ్యాయము మొదటి వచనం నుండి 10 వచనాలు. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకనొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దకును ఉండి పెరిగి వాని చేత ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కొరకు పండుకొనుచు వానిని కుమార్తె వలె ఉండెను. ఇట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుడు యొద్దకు వచ్చెను. అతడు తమ యొద్దకు వచ్చిన మార్గదర్శినికి ఆయత్తై చేయుటకు తన గొర్రెలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానిని ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యం చేసెను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లల మియ్యవలెనని నాతానుతో నేను. నాతాను దావీదును చూసి, ఆ మనుషుడు నీవే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల మీద
నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి పౌలు చేతిలో నుండి సౌలు చేతిలో నుండి నేను నిన్ను విడిపించి నీ యజమానుని నగరుని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కొరకు చేర్చి ఇశ్రాయేలు వారిని యూద వారిని నీకు అప్పగించి తిని అది చాలదని నీవు అనుకొనిన ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చియందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేస్తేవేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత సంపించి అతని భార్యను నీకు భార్య అగినట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయు హిత్తీయుడగు ఊరియ భార్య నీకు భార్య అగినట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు, ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఒక సంఘటన జరిగింది. మనము చూసినటువంటి ఆ 11వ అధ్యాయంలో దావీదు గారు పడక నుండి లేచి మిద్దె మీద తిరుగుచూ నడుస్తూ ఉన్నప్పుడు స్నానము చేయుచున్నటువంటి ఒక స్త్రీ కనిపించటం, ఆమెను దావీదు గారు కావాలనుకోవటం, తర్వాత ఆమెను పిలిపించుకోవటం, ఆమెతో శయనించటం, ఇవన్నీ జరిగిన తర్వాత దేవుడు యోనతాను గారి ద్వారా ఇప్పుడు మనం చదివినటువంటి మాటలు దావీదు గారికి తెలియజేశారు. అలా తెలియజేసినప్పుడు దావీదు గారికి ఏమర్థమయ్యింది అంటే, అతనిని తప్పకుండా శిక్షకు పాత్రుడు, మరణానికి పాత్రుడు అన్నప్పుడు అలా చేసింది ఎవరో కాదు నీవే అని చెప్పారు. యోనతాను గారు దావీదు గారికి అలా చేసింది ఎవరో కాదు నీవే అన్నప్పుడు అప్పుడు ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ ఆలోచనలలో నుండి వచ్చినటువంటి సందర్భాన్ని ఇప్పుడు మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథంలో ఒక మాటను మనము జాగ్రత్తగా చూడగలిగితే గనుక అద్భుతమైనటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయంలో మనం ఈ సంగతులన్నీ కూడా జాగ్రత్తగా చూడగలిగితే గనుక, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మనం మొదటిగా చూద్దాం. ఇక్కడ ఆ సందర్భము యోనతాను గారి ద్వారా దేవుడు దావీదునకు తెలియజేసినప్పుడు దావీదు గారు పశ్చాత్తాపముతో నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను అని ప్రాధేయపడుతున్నటువంటి సందర్భం, పశ్చాత్తాపము పడుతున్నటువంటి సందర్భం ఇక్కడ చూద్దాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 1 నుండి 4 వచనములు మొదటిగా చూద్దాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడవుగా అగుపడదువు. అంటే నేను కేవలం నీ ఎదుట నేను పాపం చేశాను, నేను తప్పు చేస్తాను అని ఇక్కడ దావీదు గారు ఒప్పుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఒప్పుకోవలసినటువంటి అవసరత ఏమొచ్చింది? ఒప్పుకోకూడదు కదా. మీ లెక్క ప్రకారం, మీ బోధ ప్రకారం, మీరు అనుకుంటున్నటువంటి వాదన ప్రకారం దావీదు గారు కూడా ఇక్కడ నేను తప్పు చేశాను అని ఒప్పుకోవలసినటువంటి అవసరత లేదు. కానీ దావీదు గారు ఇది నేను చేశాను, కానీ నీకు విరోధంగా నేను చేశాను, ఇది నీ ఎదుట పాపముగా ఉన్నది,
కాబట్టి నీకు నేను విరోధంగా పాపం చేశాను కాబట్టి నన్ను క్షమించుము అంటున్నటువంటి సందర్భాలు. ఒకసారి ఏడో వచనం అందులోనే ఏడో వచనమును మనం ఒకసారి జాగ్రత్తగా చూడగలిగితే, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహారింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. తర్వాత 9 నుండి 12 వచనంలో, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిసివేయము. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. ఈ మాటలన్నీ చూస్తున్నప్పుడు, ఈ మాటలన్నీ చదువుచున్నప్పుడు మనకేం అర్థం అవ్వాలి, మనకేం అర్థమవుతుంది, మనము ఎలా అర్థం చేసుకోవాలి అని మనం ఆలోచన చేయగలిగినప్పుడు, దావీదు గారు దేవుని కోసం ఉన్నతమైనటువంటి జీవితమును కలిగి బ్రతికినటువంటి వారు. కానీ ఆ సమయంలో ఆయన మిద్దె మీద నడుస్తూ ఉన్నప్పుడు అతను కిందకు చూడటం, ఆ తర్వాత స్నానము చేయుచున్నటువంటి స్త్రీ కనిపించటం, ఆ సమయంలో ఇతని యొక్క హృదయ ఆలోచనలు మారటం, అటు తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ మనకు తెలిసినటువంటివి. కాబట్టి ఇలా మనము ఆలోచించినప్పుడు ఇక్కడ దావీదు గారు కూడా తను చేసినటువంటి అతిక్రమమును బట్టి, తను చేసినటువంటి తప్పును బట్టి, తను చేసినటువంటిది పాపము అని గుర్తించి, ఇది దేవుని దృష్టికి విరోధంగా ఉన్నది అని గుర్తించి, అలా గుర్తించి ఎప్పుడు గుర్తించారు? యోనతాను గారి ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు. అలా మాట్లాడినప్పుడు గుర్తించినటువంటి దావీదు గారు పశ్చాత్తాపపడుతూ ఉన్నారు. చేసినటువంటి తప్పును నీ ఎదుట నేను పాపం చేశాను అని ఒప్పుకుంటూ, నా యందు శుద్ధ హృదయంను కలుగజేయము, ఇక నుండి నూతన మనస్సును నాకు అనుగ్రహించుము అని దావీదు గారు దేవునితో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని ఇప్పుడు మనం చూసాం. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతుంటే అనేకమైనటువంటి సందర్భాలు, అనేకమైనటువంటి సంగతులు, అనేకమైనటువంటి విషయాలుగా మనకు చెప్పబడుతూ ఉన్నాయి. కానీ మనము ఒక సందర్భాన్ని చూడగలిగితే చాలా అద్భుతమైనటువంటి సందర్భం. ఒకసారి సామెతల గ్రంథంలో మనము ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము ప్రాముఖ్యమైనటువంటి సంగతి 28వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అంటే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని అనగా అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కనికరము పొందేవాడెవడు? అతిక్రమములను దాచిపెట్టకుండగా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని దృష్టిలో కనికరము పొందినటువంటి వాడు. కానీ అతిక్రమములను చేసి కూడా ఆ అతిక్రమములను దేవుని ఎదుట ఒప్పుకొనకుండా, వాటిని విడిచిపెట్టకుండా అలానే బ్రతికినటువంటి వాడు కనికరింపబడినటువంటి వాడిగా ఇక్కడ మనము చూడటం లేదు. ఈ మాటలో అలా మనం చూడట్లేదు. కానీ వారు బోధించే బోధ విధానంలో అలా ఉంటుంది. ఎలా ఉంటుంది అని అంటే, అతిక్రమములను చేసిన వాడు ఒప్పుకొనవలసినటువంటి అవసరత లేదు. పాపము చేసిన వాడు నేను పాపం చేశాను అని ఒప్పుకొనవలసినటువంటి అవసరత లేదు. తప్పు చేసినటువంటి వాడు దేవుని దృష్టిలో వ్యతిరేకమైనటువంటి కార్యక్రమమును చేసిన వాడు, తండ్రి దేవా, నీ ఎదుట నేను పాపం చేశాను, నీ ఎదుట నేను నీకు విరోధముగా తప్పు చేశాను అని ఒప్పుకోవటానికి లేదు. ఇది వీరి యొక్క ఆలోచన విధానం.
కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతుంటే ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నాం 13వ వచనంలో, సామెతలు 28:13లోనంటే అతిక్రమములను అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అంటే ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. మనం ఏదైతే దేవునికి వ్యతిరేకమైనది చేశామో, దేవుని దృష్టికి విరోధమైనటువంటి కార్యక్రమమును చేశామో, దానిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనకు అర్థం కావటానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని ఒకసారి చూడగలిగితే ప్రారంభంలోనికి వచ్చేద్దాం. ఆదికాండము 3వ అధ్యాయంలో జరిగినటువంటి సందర్భం పూర్తిగా ఆ వచనములను జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళగలిగితే గనుక 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 19వ వచనముల వరకు జాగ్రత్తగా చూడగలిగితే, ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 19వ ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం వరకు, 1వ వచనం నుండి 19వ వచనముల వరకు జాగ్రత్తగా చూడగలిగితే, ఇక్కడ దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియో చెప్పెనని సర్పముతో అనెను. ఎవరన్నారు? స్త్రీ. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగెను. ఇక్కడ నుండి ఈ యొక్క 11వ వచనం నుండి చాలా జాగ్రత్తగా మనము గమనించవలసినటువంటి అవసరత ఉంది. ఇక్కడ సందర్భాన్నంతటిని నేను ఎందుకు చదువుతా ఉన్నాను అనంటే మనకు అర్థం కావాలి. 11వ వచనం నుండి మరల, అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగెను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఏ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదనని, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమి మీద కొట్టుదువనెను. ఇంకా మనము ఇలా
కొన్ని వచనములను మనం చూడగలుగుతుంటే తర్వాత 17వ వచనం, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసంతోనూ నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు. నీవు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. ఇక్కడ వ్రాయబడినటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా మనం గమనించగలుగుతూ ఉంటే, దేవుడు ఆదామును చేయటం, తర్వాత ఆదాము గారికి గాఢ నిద్రను కలిగించి స్త్రీనిగా చేయటం, ఆ స్త్రీని ఆదాము గారికి సహకారిగా ఉండటానికి దేవుడు ఆదాము దగ్గరకు తీసుకువెళ్ళటం, తర్వాత అక్కడ జరిగినటువంటి సందర్భం మనకు బాగా తెలిసినటువంటి సందర్భం ఏమిటి అది అనంటే, దేవుడు వారికి సెలవిచ్చిన సంగతి ఏమిటి అంటే, ఈ యొక్క తోటలో ఉన్న ఫలవృక్షములు అన్ని తినొచ్చు, కానీ ఒకదానిని తినుదినమున మీరు నిశ్చయంగా చచ్చెదరు, కాబట్టి దానిని తినకూడదు అని దేవుడు చెప్పటం. అయితే అపవాది సర్పమును ప్రేరేపించి సర్పము ద్వారా మాట్లాడించి, ఆ సర్పం ఎలా మాట్లాడిందంటే, మీరు ఈ పండు తింటే దేవతల వలె అవుతారన్న సంగతి దేవునికి తెలుసు, మీరు అలా దేవతల వలె అవ్వకూడదు, మీ కనులు కూడా తెరవబడకూడదు అని చెప్పేసి దేవుడు అనుకున్నాడు. కాబట్టి ఆ పండు మీరు తినొద్దన్నాడు. మీరు అవి తింటే దేవతల వలె అయిపోతారు, మీ కళ్ళు తెరవబడతాయి అని చెప్పినప్పుడు హవ్వ గారికి ఆ పళ్ళు ఎలా కనిపిస్తున్నాయంటే, అందమైనవిగా, వివేకమిచ్చు రమ్యమైనదిగా కనబడింది. తర్వాత ఆ పండును హవ్వ తినటం, అటు తర్వాత ఆదాము గారికి ఇవ్వటం, వీరు ఇరువురు కూడా తిన్నారు. అటు తర్వాత వీరు దిగంబరత్వం కలిగి ఉన్నామని తెలుసుకున్నారు. సిగ్గు అనేది వారికి వచ్చింది, వారు సిగ్గును గుర్తించగలిగారు, దిగంబరగా ఉన్నాము అన్న సంగతి గుర్తించారు. తర్వాత దేవుని యొక్క స్వరము వారికి వినిపించినప్పుడు, ఆదాము నీవెక్కడ ఉన్నావు అన్నప్పుడు, నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి, నేను దిగంబరముగా ఉన్నాను కాబట్టి నేను దాగుకున్నాను అని చెప్పటం. నేను తినవద్దని నీకు చెప్పినటువంటి పండును నీవు తిన్నావా అని దేవుడు ప్రశ్నించటం. తర్వాత ఆదం గారి సమాధానం ఎలా ఉందంటే, ఇక్కడ జాగ్రత్త గమనించాలి. ఇక్కడ మనం చూడగలిగితే ఒకసారి 12వ వచనం, 3వ అధ్యాయం ఆదికాండం 12వ వచనంలో మనం చూడగలుగుతుంటే, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీయే ఆ వృక్ష ఫలములను కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిన నేను. ఒకసారి మరల 11వ వచనం కూడా చూడండి. 11, అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అలా దేవుడు అడిగినందుకు ఈ యొక్క ఆదాం గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, నీవు నాతో కూడా ఉండటానికి నాకు నీవిచ్చినటువంటి ఈ స్త్రీయే, నీవు నాతో కూడా ఉండటానికి నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే, ఆ స్త్రీయే నాకు ఫలములను ఇయ్యగా నేను తింటిని అన్నది. ఎవరన్నారు? ఆదం గారు అన్నారు. నేను తిన్నాను అన్నాడు. ఇక్కడ ఆదాము గారు సమాధానం ఇవ్వాల్సినటువంటి విధానం ఎలా అంటే, నీవు పండు తిన్నావా అని దేవుడు అడిగినప్పుడు నేను తిన్నాను అని సమాధానం ఇవ్వాలి. బాగా గమనించాలి. నీవు పండు తిన్నావా అని దేవుడు అడిగినప్పుడు నేను పండు తిన్నాను ప్రభువా అని ఒప్పుకోవాలి.
కానీ ఇక్కడ ఆదాము గారు పండు తిన్నాడు. కానీ నీవు పండు తిన్నావా అని దేవుడు ప్రశ్నించినప్పుడు నేను తిన్నాను ప్రభువా అని ఒప్పుకోలేదు. మరి ఒప్పుకోకుండా ఏం చేశాడు అని అంటే తన యొక్క సహాయకురాలైనటువంటి స్త్రీపై హవ్వ గారిపై నెట్టేశాడు. ఎలా నెట్టేశాడు? నీవు నాతో ఉండటానికి ఇచ్చిన ఈ స్త్రీయే నాకు వృక్ష ఫలములు ఇయ్యగా నేను తింటిని అన్నాడు. అంటే నీవు తినన్నప్పుడు తిన్నాను అని ఒప్పుకోవాలి, కానీ హవ్వ గారి మీద నెట్టివేశాడు. దేవుడు అడిగినటువంటి ప్రశ్న ఒకటి, ఈయన సమాధానం మరొకటిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. బాగా గమనించాలి. నీవు ఆ పండు తిన్నావా అని అంటే ఆదాము గారు నేను తిన్నాను అని ఒప్పుకోవాలి, కానీ హవ్వమ్మ గారి వైపు ఆ యొక్క నిందను నెట్టేశాడు. తర్వాత స్త్రీని ప్రశ్నించినప్పుడు స్త్రీ ఎవరిపై నెట్టేసింది? సర్పముపై నెట్టేసింది. సర్పము సాతానుపై. ఇలా ఒక్కొక్కరి వైపు నెట్టుకుంటూ వెళ్ళిపోయారు, కానీ నేను తిన్నాను అని ఎవ్వరు కూడా ఒప్పుకున్నటువంటి సందర్భాలు లేదు. నేను తిన్నాను, నీవు తినొద్దని నాకు చెప్పావు ప్రభువా, కానీ నేను తినేశాను లేదా తిన్నాను అని తనకు తానుగా ఇక్కడ ఆదాము గారు ఒప్పుకోలేదు, తనకు తానుగా ఇక్కడ హవ్వమ్మ గారు ఒప్పుకోలేదు, తనకు తానుగా ఇక్కడ సర్పము ఒప్పుకోలేదు. అపవాది వరకు వెళ్ళింది. తర్వాత పరిణామాలు వారికందటికి కూడా శాపం వచ్చింది. ఆదాము గారి శాపం, నీవు భూమి మీద బ్రతుకు దినములన్నీ కూడా చెమట కార్చి నీవు పొలము పంట తిందువు అని, తర్వాత ఈ విధముగా అనేకమైనటువంటివి, స్త్రీకి నీ గర్భవేదనను హెచ్చించదను అని, సర్పానికి నీవు పొట్టతో పాకుదువు అని, ఈ విధంగా దేవుడు వారికి ఆనాడు శపించాడు. కానీ ఎక్కడ కూడా వీరు మేము తిన్నాము అని తమకు తాముగా ఒప్పుకున్నటువంటి దాఖలాలు, తమకు తాముగా ఒప్పుకున్నటువంటి సందర్భాలు అయితే లేవు. ఇలా ఒప్పుకొని వారు ఉంటే ఆనాడు దేవుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉండేదిగా ఇప్పుడు మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో చదువుకోగలిగే వారము. కానీ వారు ఒప్పుకోలేదు కాబట్టి తప్పు చేశారు, కానీ ఆ తప్పును కప్పుకొని ఒకరి మీదకు ఒకరు నెట్టేసుకోవటం అనేది జరిగింది. నిజంగా నేను తిన్నాను అని ఎవరు కూడా ఒప్పుకోలేదు. వారు తిన్నది నిజమే, వారు తినిపిస్తే మేము తిన్నామని ఒకరి మీద నెట్టేశారు, కానీ అవును నేను తిన్నాను అని ఎవరు కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే అపవాది యొక్క ఆలోచన విధానాలు వేరు. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులను మీ తండ్రి ఆశలు నెరవేర్చగోర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయండి, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇది అపవాది యొక్క స్వభావం. అపవాది చేసేటటువంటి పని, అపవాది చేయించేటటువంటి పని. అక్కడ కూడా అపవాదే చేయించింది కాబట్టి పండు తిన్నాను అని ఆదాము గారు దేవుడు అడిగినప్పుడు ఒప్పుకోలేదు. పండు తిన్నాను అని హవ్వమ్మను దేవుడు అడిగినప్పుడు హవ్వ గారు కూడా ఒప్పుకోలేదు. కాబట్టి జాగ్రత్తగా మనం గమనించగలగాలి. ఇది ఇప్పుడు వారు బోధిస్తున్నటువంటి బోధ విధానానికి చెట్ అవుతుంది. పాపములను ఒప్పుకోకుండా ఉండేటటువంటి లక్షణం అనేది అపవాది కల్పించే లక్షణం అన్న విషయాన్ని
నేడున్నటువంటి సంఘ విశ్వాసులైన ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఏదైనా ప్రమాదంలో ముంచేస్తుంది, కానీ ఆ ప్రమాదం నుండి ఎలా బయటకు రావాలో అనేది అపవాది మార్గమును చూపించదు. ప్రమాదంలో ముంచేస్తుంది, ప్రమాదంలో పడేస్తుంది, కానీ ఆ ప్రమాదంలో నుండి బయటికి వచ్చే మార్గం అయితే అపవాది చూపించలేదు. ఇక్కడ ప్రమాదంలో పడేసేసింది, కానీ ప్రమాదంలో నుండి బయటకు వచ్చే మార్గాన్ని చూపించలేదు. కాబట్టి మనం ఆలోచించగలిగితే, ఆలోచన చేయగలిగితే అపవాది ఆలోచనల విధానాలు వేరు, దేవుని యొక్క ఆలోచన విధానాలు వేరు. పాపములను ఒప్పుకోవాలి, అదే అంటున్నాడు సామెతల గ్రంథంలో. మరొకసారి ఆ మాట చూద్దాం. ఇప్పుడు చూద్దాం, ఆ మాట మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరొకసారి చూద్దాం. 28వ అధ్యాయం సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అన్నాడు. అంటే అతిక్రమములను దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు, వాటిని అనగా అతిక్రమములను విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అని వాక్యమును మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరమును కూడా, సంఘ విశ్వాసులుగా ఉన్న మనమందరమును కూడా ప్రతిదినము కూడా పాపమును ఒప్పుకొనవలసినటువంటి వారమై ఉండాలి. వాక్యముతో ఉదక స్నానము చేత అన్నాడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో. వాక్యముతో ఉదక స్నానము చేత, వాక్యముతో మన ఆత్మీయ జీవితమును శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఈ మాట మీకు అర్థం కావటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆలోచన చేద్దాం. మన దేహమును ప్రతిదినము కూడా శుభ్రం చేస్తూ ఉంటాం, శుభ్రపరుస్తూ ఉంటాం. నీటితో స్నానం చేయటం, నీటితో కడుక్కోవటం, ఇవన్నీ మన దేహానికి చేస్తాం. ఎందుకు? మన దేహము శుభ్రంగా ఉండాలి అని. మరి దేహాన్ని నడిపించగలుగుతున్నటువంటి ఆత్మ, దేహమును నడిపించగలిగేటటువంటి శక్తివంతమైన ఆత్మ కూడా పరిశుద్ధముగా ఉండాలి. కాబట్టి దేహంలో ఉంటున్నటువంటి అవయవాలుగా ఉంటున్నటువంటి ఈ యొక్క దేహం ఎలా పరిశుభ్రతగా ఉండటానికి, నీటితో ఎలా కడుక్కుంటున్నామో, ఎలా స్నానం చేయగలుగుతున్నామో, సబ్బుతో స్నానం చేయగలుగుతూ దేహంలో ఉన్నటువంటి దెష్టను లేదా దేహంలో ఉన్నటువంటి మురికిని ఏ విధంగా అయితే స్నానం ద్వారా మనము శుభ్రం చేసుకోగలుగుతున్నామో, అలాగే వాక్యముతో పాపమును పారద్రోలాలి. వాక్యం అనేటటువంటి పాల వలన మన ఆత్మీయ జీవితాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా గుర్తించాలి. మనము ప్రతిదినము కూడా పాపమును ఒప్పుకోగలగాలి, ప్రతిదినము కూడా ప్రార్థనను చేసుకోగలగాలి. తండ్రి, నేను పాపిని అని దేవుని ఎదుట మనము ఒప్పుకోగలగాలి. అందుకే ఆదివారం వచ్చేసరికి పరీక్షించుకోవాలి అన్నాడు. పరీక్షించుకోవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? బల్లారాధనలో నిన్ను నీవు పరీక్షించుకోమన్నాడు. పరీక్షించుకొని బల్లారాధనను ఆచరించాలి. మరి పరీక్షించుకోకుండా ఉంటే ఆ యొక్క పాపములో అలానే ఉండి, పాపం చేసినటువంటి వారిగానే ఉండి బల్ల ఆరాధనలో మనం పాల్గొనగలిగితే ప్రయోజనం లేదు, అది నిష్ప్రయోజనమే. ఆత్మీయంగా చనిపోయిన వారు, అందుకే ఆ యొక్క వచనాలన్నీ చదువుతూ వచ్చినప్పటికీ కొంతమంది రోగులు, కొంతమంది చనిపోయిన వారు అంటారు. ఏ విధంగా రోగి అయిన వాడు ఆత్మీయంగా, ఏ విధంగా చనిపోయినవాడు ఆత్మీయంగా చనిపోయినవాడు అని అర్థం. కాబట్టి పాపములను ఒప్పుకొనవలసినటువంటి అవసరత మనకుంది. ఆ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టవలసినటువంటి అవసరత మనకు ఎంతైనా ఉంది. కాబట్టి మనం గమనించగలగాలి. ప్రతి విషయాన్ని కూడా
మనము ఆలోచన చేయగలగాలి. ప్రతి విషయంను కూడా మనము దేవుని యొక్క మాటల ప్రకారంగానే మనము చూడగలగాలి. దేవుని యొక్క మాటల ప్రకారంగానే మనము చేయగలగాలి. కాబట్టి వాక్యం ఏం చెబుతుంది? వాక్యంలో ఎలాంటి సంగతులను మనం చూడగలుగుతున్నాం? మరొక సందర్భాన్ని మనము ఒకసారి చూడగలిగితే మొదటి యోహాను పత్రికలో మనం చూడగలిగినట్లయితే యోహాను గారు వ్రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 9వ వచనం. మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. యోహాను గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. ఈ పత్రిక ఎవరికి వ్రాయబడింది అని అంటే సంఘ విశ్వాసులకు, సంఘంలో ఉంటున్నటువంటి వారందరికీ ఈ పత్రిక వ్రాయబడింది. విశ్వాసులైనటువంటి వారికి చెప్పబడుతున్నటువంటి సందర్భాన్ని ఈ సమయంలో మనం చూద్దాం. మొదటి యోహాను గారు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనంలో మనము జాగ్రత్తగా చూడగలిగితే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అన్నాడు. అంటే ఈ మాట మనకేమర్థమవుతుంది? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపముల నుండి ఆయన విడిపించి మనలను పవిత్రులనుగా చేయును. అదేంటి? సంఘంలో ఉన్నవారే కదా, ఆల్రెడీ హృదయమందు విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకున్నటువంటి వారే కదా, విశ్వాస జీవితాన్ని కొనసాగినటువంటి వారే కదా, విశ్వాసంలో ఎదుగుచున్నటువంటి వారే కదా. మరలా ఎందుకు పాపములను ఒప్పుకొనవలసిన అవసరం ఉంది అంటే, సంఘములో ఉన్నవారైనా, సంఘములో ఉంటూ విశ్వాసమును కొనసాగించుకుంటున్న వారైనా, రక్షణను కలిగి ఉండి రక్షణను కొనసాగించుకుంటున్న వారైనా పాపము చేసే అవకాశం అనేది ఉంది. కాబట్టి ప్రతిదినము కూడా పాపములను ఒప్పుకొనవలసినటువంటి అవసరత కూడా ఉంది. మరి ఈ మాటలు ఎవరికి చెప్పబడుతున్నాయి? సంఘంలో ఉన్నటువంటి వారికే, సంఘ విశ్వాసులకే ఈ పత్రిక వ్రాయబడింది. సంఘ విశ్వాసులకే ఈ పత్రిక అనేది వ్రాయబడింది. కాబట్టి సంఘ విశ్వాసులకు వ్రాయబడుతున్నటువంటి మాటని మనం చదువుతున్నాం. ఏమని? పాపములను ఒప్పుకొనిన ఎడల దేవుడు నమ్మదగినవాడు. అంటే పాపములను ఒప్పుకొనవలసినటువంటి అవసరత ఉన్నదనా లేదనా? ఉన్నదని. మరి నేడు బోధించగలుగుతున్నటువంటి బోధకులు ఏంటి? పాపమును ఒప్పుకొనవలసినటువంటి అవసరత లేదు అని బోధిస్తున్నారంటే వాక్య విరుద్ధమైనటువంటి బోధ అని మనము గుర్తించగలగాలి. వాక్య విరుద్ధమైనటువంటి బోధను వారు బోధించగలుగుతున్నారు. ఆ బోధను వారు బోధించటమే కాకుండా వారు అనుసరించగలుగుతూ అనేకులు ఆ బోధను బోధించాలి అని వారు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే వారి వాదన, వారి ఆలోచన విధానం స్థిరపరచాలి అన్నది వారి సంకల్ప ఆలోచన, వారి ఆలోచన. నేను పదే పదే వారి ఆలోచన, వారి బోధ అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, అది వాక్యంలో లేని బోధ కాబట్టి, వారు కల్పించుకున్న బోధ కాబట్టి, వారి యొక్క ఆలోచనల్లో నుండి బయటికి వచ్చినటువంటి బోధ కాబట్టి, వారి బోధ, వారి ఆలోచన విధానము అని నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరము కూడా పాపమును చేసే అవకాశం ఉంది. పాపము చేయని నరుడు లేదు, పాపము చేయని వారు లేరు. కానీ ప్రాముఖ్యముగా సంఘంలో ఉంటున్నటువంటి సంఘ విశ్వాసులైన మనమందరమును కూడా పాపమును ఒప్పుకోగలగాలి, ప్రార్థనలో ఒప్పుకోగలగాలి, ప్రార్థన చేయాలి. పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థనను కలిగిన వారిగా మన జీవితాలు ఉండాలి. నేను పాపిని అని మనం గుర్తించగలిగి దేవుని ఎదుట ఒప్పుకోవాలి. నేను పాపినే కాను, నేను పాపం చేసిన ఆ పాపము దేవుని దృష్టిలో నేరమే కాదు అన్నది వారి ఆలోచన. ఇక్కడ సంఘ విశ్వాసులే పాపములను ఒప్పుకోవాలి అని హెచ్చరిస్తున్నటువంటి వాక్యపు ఆధారాలు ఎక్కడ
దేవుని ఆలోచన ఎక్కడ? ఎంత భిన్నంగా ఉందండి బోధ. వాక్యానికి వారి ఆలోచనలకు చాలా అందలేనంతటి భిన్నముగా ఉంది. గమనించాలి. దేవునికిని మనకును దూరం చేయగలిగేటటువంటి బోధలు వస్తున్నాయి. నరకానికి ఆత్మ ప్రవేశించేటటువంటి బోధలు తీసుకొస్తున్నారు. ఏ బోధ సరైనదో, ఏ బోధ సరైనది కాదో గమనించాలి. అనేకులైనటువంటి అబద్ధ బోధకులు, క్రీస్తు విరోధులు వస్తారని గ్రంథంలో సెలవిచ్చిన మాటల ప్రకారంగానే ఆనాటికి వారు ఆ పత్రిక వ్రాసేసరికి వారు వచ్చారంటే నేటికి కూడా అలాంటి వారు ఉన్నారు. కాబట్టి చివరిగా మనం ఒక మాటను చూసి ముగించుకుందాం. రోమపత్రిక రోమీలకు వ్రాసినటువంటి పత్రికలో మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని చూసుకుండి అటు తర్వాత మనం వాక్య సందేశమును ముగించుకుందాం. రోమపత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి మనం చూడగలిగితే, రోమపత్రిక 6వ అధ్యాయము 11-12 వచనంలో మనము జాగ్రత్తగా చూడగలిగితే, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరములను పాపమును ఏలనీయకుడి. పాపాన్ని ఏం చేయాలి? శరీరమందు పాపమును ఏలనీయకూడదు. శరీరమందు పాపమును ఏలనించిన వారిగా మనం ఉండగలిగితే ఆత్మ నరకానికి ప్రవేశించే అవకాశం అనేది ఉంది. ఇది కూడా ఎవరికి? సంఘంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులకు. రోమపత్రిక పత్రికలన్నీ కూడా మనం ఆలోచన చేయగలుగుతుంటే సంఘ విశ్వాసులకు వ్రాయబడినటువంటివి. సంఘంలో ఉండి విశ్వాస జీవితమును కలిగి బ్రతుకుచున్నటువంటి వారికి చెప్పబడుతూ ఈ మాటలు ఏ విధంగా చెప్పబడుతున్నాయంటే, సంఘంలో ఉంటున్నటువంటి మీరైనా కూడా పాపములను ఒప్పుకోవాలి. శరీరంలో పాపమును ఏలనివ్వటానికి లేదు అని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మరలా 11-12 వచనాలు 11-12 వచనాలు రోమపత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు మనం చూడగలిగితే, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. పాపం విషయమై మృతులు, క్రీస్తు విషయమై జీవం విషయమై క్రీస్తు యేసునందు మనము సజీవులుగా ఉన్నటువంటి వారము. కాబట్టి మన దేహాలలో పాపము నివసించటానికి లేదు అంటున్నాడు. పాపం నివసించటానికై మీ దేహములను మీరు ఇవ్వకూడదు అని చెప్పబడుతున్నటువంటి మాటలు ఎక్కడ? పాపం చేసినా పర్వాలేదు, దేవుడు క్షమించేస్తాడు, లేదా పాపం చేసినా సరే దేవుని దృష్టిలో అది పాపముగా పరిగణించబడదు అని అనుకుంటున్నటువంటి వీరి బోధ ఎక్కడ? మీ యొక్క దేహంలోను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నాడు అన్నాడు. సమర్పించుకున్నప్పుడు మన దేహంలో పాపం అనేది ఏలటానికి అవకాశం లేదు, అవకాశమును మనం ఇవ్వటానికి లేదు. ఇది పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు చాలా ప్రాముఖ్యముగా మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి సంగతి. కాబట్టి పాపము మనము దినదినం చేసే అవకాశం ఉంది, క్షణక్షణము చేసే అవకాశం ఉంది, కానీ వాటిని ఒప్పుకోవాలి. అలా అని పాపం చేసిన ప్రతిసారి దేవుడు క్షమిస్తారు కాబట్టి ఎన్ని పాపములు చేసి అయినా కూడా నేను దేవుని ఎదుట ఒప్పుకుంటాను అనుకోవటం అజ్ఞానం అవుతుంది. పాపం చేయకుండగా అదే అంటాడు కదా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. కాబట్టి పరిశుద్ధత కలిగినటువంటి వారి జీవితాలుగా మన జీవితాలు అనేవి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ తండ్రిని చూడలేడు అన్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితాలు అనేవి పాపము లేని జీవితాలుగా ఉండాలి. పాపమును మన దేహంలో ఏలనివ్వగలిగితే దేవునికి దూరంగా ఉంటాం. పాపము లేని పరిశుద్ధ జీవితాలుగా మన ఆత్మీయ జీవితాలు, దేహంలో ఉన్నటువంటి మన జీవితాలు ఉండగలిగితే
దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలను కలిగిన వారుగా మనం ఉంటాం. కాబట్టి పాపం చేసినా చేయకపోయినా ప్రతి దినము కూడా దేవునికి ప్రార్థన చేయగలగాలి.